Varun Sandesh, welcome. Hello, sir. And Viraji is the title, the name of your character. No, sir. The name of my character is. ఏమేంటి ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న సినిమాలు ఇది ఒకటి. దీని తర్వాత ఇంకొక బిగ్ బాస్ లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మధ్యలో గ్యాప్ రావటమా తీసుకోవటమా ఏం జరిగింది? అది ఎందుకు ఈ ఫెయిల్యూర్స్ వల్లైనా కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ రావటం కెరీర్ ఇదిగా అంటే మోర్ దెన్ సక్సెస్ ఫెయిలియర్ అవి 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 పక్కన పెట్టేసి సార్, మోర్ దెన్ దట్ ఇట్ వాజ్ ఎవరి మాట వినలేదు అనేటువంటి ఒక టాక్ ఉంది కదా, ముందుగా ఉండటం అనేటువంటిది కూడా. నేనా ఇప్పుడు రకరకాలుగా అనుకుంటున్నారు, కానీ నేనేమంటానంటే మేబీ చాలా మంది మాటలు విన్నాను ఆ టైంలో, అది మేబీ వినకుండా ఉండాల్సింది. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విరాజీ సినిమా ట్రైలర్స్ కు, టీజర్స్ కు వీటికి వస్తున్నటువంటి రెస్పాన్స్ చాలా బాగుంది. ఆ టీజర్ కింద వస్తున్న వాటి కింద వస్తున్న కామెంట్స్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, వారు వెయిటింగ్, సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం, తను యూఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ సబ్జెక్ట్ బ్రో అంటూ హీరో వరుణ్ సందేశ్ ను అభినందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. సో ద ఫిల్మ్ ఈస్ వెరీ మచ్ అవైటెడ్. తను హీస్ నౌ విత్ మీ, వరుణ్ సందేశ్, వెల్కమ్. హలో సార్. హాయ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఎందుకంటే అవైటెడ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. అవును సార్. యాక్చువల్ గా ఒక లవర్ బాయ్ వరుణ్ సందేశ్ అంటే ఆ రోజు నుంచి తర్వాత చేసినటువంటి క్యారెక్టర్స్ లో కూడా ఒక మంచి లవర్ బాయ్ ఇమేజ్. కానీ ఎందుకు అలా భయపెడుతున్నావు సార్? అలా ఏం లేదు, అంటే ఇప్పుడు ఫర్ మీ, నాకు పర్సనల్గా ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం నాకు ఇంట్రెస్టే, కానీ నాకు వచ్చి కథలు చెప్పేవాళ్ళు, స్టోరీస్ నా దగ్గరికి వచ్చేవన్నీ ఏంటంటే ఆ టైంలో అంతా అలానే ఉండింది. బట్ నౌ ఐఎమ్ గెటింగ్ మేబీ ఆఫ్టర్ నెగటివ్ యాంటీ క్యారెక్టర్ చేశానండి మైకెల్ అనే సినిమా, సందీప్ సినిమా మైకెల్లో ఒక నెగటివ్ క్యారెక్టర్ చేశాను. సో దాని తర్వాత నుంచి నాకు కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడానికి స్కోప్ వస్తుంది. సో ఐ గెస్ దానివల్ల ఏమో ఇట్ ఈస్ బిగ్ జంప్ ఫ్రమ్ యువర్ ఒరిజినల్ ఇమేజ్. ఎస్ సార్, డెఫినెట్గా. అంటే అంత ముందు చేసినటువంటి ఫస్ట్ నుంచి చేసినటువంటి క్యారెక్టర్స్, హ్యాపీ డేస్ దగ్గర నుంచి కానీ, కొత్త బంగారు లోకం కానీ, వీటన్నిటిలో ఉన్నటువంటి ఇమేజ్ నుంచి టోటల్ గా ఇట్ ఇస్ ఎలా, ఎందుకు, వాట్ ఇస్ ద, ఎలా ట్రిగ్గర్ అయింది క్యారెక్టర్ చేయాలనేటువంటి పాయింట్? ఎలా డైరెక్టర్ చెప్పినప్పుడు, హర్ష చెప్పినప్పుడు? సో బేసిక్గా అండి, నాకు హర్ష గారు వచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు, నేను మామూలుగా ఒక స్టోరీ చెప్తున్నాను, థ్రిల్లర్ అంటే ఓకే సరే విందాము అంటే, నాకు వేరే వాళ్ళ త్రూ ఆయన అప్రోచ్ అయ్యారు, వచ్చి నేరేషన్ స్టార్ట్ చేయకముందర ఫస్ట్ సార్ నేను ఒక్కసారి నుంచుని చెప్పొచ్చా అన్నారు. ఇదేంటి, ఓకే సరే అండి చెప్పండి, నో ప్రాబ్లం అన్న. ఈ లోపల నుంచున్నారు, బ్యాగ్ తీశారు, బ్యాగ్ లోకి వెళ్ళి ఒక స్పీకర్ ఒకటి తీసుకున్నారు, చిన్న స్పీకర్, బ్లూటూత్ కనెక్ట్ చేసే స్పీకర్. ఏంటిది, సరే ఓకే చూస్తా ఉన్నా. ఇంకా తర్వాత ఆయన నేరేషన్ మొదలు పెట్టారు. లిటరల్లీ సినిమా మొత్తం యాక్ట్ చేసి విత్ మ్యూజిక్ పెట్టుకుని అంత క్లారిటీగా ఉన్నారు ఆయన. అండ్ నేను స్టోరీ విన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నేను అనుకున్నా బాగుంది, కొంచెం కామెడీగా ఉంది, కొంచెం అంటే హారర్ ఎలిమెంట్స్ అనేది ఆయన, ఇట్స్ నాట్ హారర్ ఫిల్మ్ సార్, బట్ ఇట్ హ్యాస్ హారర్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి సినిమాలో. సో కొన్ని చెప్తా ఉంటే ఓకే చాలా పేసీగా ఉంది ఫస్ట్ హాఫ్ అనుకున్నా. సెకండ్ హాఫ్ మొదలు పెట్టిన తర్వాత లిటరల్లీ లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు నాకు ఆయన ఒక మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండి, ఆయన ఇనాక్ట్ చేస్తూ ఉంటే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. నేను ఆయనకి సార్ చూడండి ఇది అని చెప్పి, ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను సార్ ఈ సినిమా చేయాల్సిందే అని. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్స్ ఇలాంటి స్క్రిప్ట్స్, ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ దొరకడం చాలా కష్టము బేసిక్గా, అంటే నా వరకు అయితే. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది అండ్ ఇట్స్ వెరీ న్యూ, చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్. సో అండ్ స్టోరీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇది చేసి. ఇంకోటి ఏంటంటే ఆయన బేసిక్గా ఆయన యూరోప్లో ఉండేవాళ్ళు, ఆల్మోస్ట్ 9 years or 10 years యూరోప్లో ఉన్నారు ఆయన. సో అక్కడ ఆయన న్యూరో సైన్స్ మీద మాస్టర్స్ పిహెచ్డి చేశారు, న్యూరో సైన్స్ మీద. సో ఆయన బేసిక్ ఏంటంటే బ్రెయిన్ లో ఉండే పెప్టైడ్స్ ని ఆయన దాన్ని రీసెర్చ్ చేసేవాళ్ళు అనమాట దాని మీద. సో అంటే అది దాన్ని హీ వాజ్ హ్యాపీలీ వెల్ సెటిల్డ్, బట్ అది వదులుకుని ఇక్కడికి వచ్చి సినిమా మీద ఉండే ప్రేమ, ప్యాషన్తో ఆయన ఇక్కడికి వచ్చారు. సో యూనో నాకు అలా చూస్తే నాకు చాలా హ్యాపీ, అంటే సినిమా మీద ఇంత ప్రేమ ఉంది కదా అని, ఇలాంటి వాళ్ళు మనం డెఫినెట్ ట్రావెల్ అయితే బాగుంటుందని ఒక ఫీలింగ్ నాకు వచ్చింది సార్. ఏంటి విరాజీ ఇస్ ద టైటిల్, ద నేమ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్? నో సార్, ద నేమ్ ఆఫ్ మై క్యారెక్టర్ ఇస్ Andy సార్. ఐఎమ్ ప్లేయింగ్ Andy ఇన్ విరాజీ. సో వాట్ ఇస్ విరాజీ దెన్? సో విరాజీ అనేది సార్, అది యాక్చువల్ గా నేను గూగుల్లో చేస్తే నాకు కూడా విరాజీ అనే దానికి ప్రాపర్ మీనింగ్ లేదు. నేను అడిగాను మా డైరెక్టర్ని, ఏంటి సార్ దీని మీనింగ్ ఏంటంటే, యాక్చువల్లీ వరుణ్ గారు నా మైండ్ లో ఏముందంటే, ఒక చీకటిలో ఉండే వాళ్ళ మీద వెలుగుని విరజల్లేవాడిని విరాజీ అని నేను అనుకున్నా అని ఆయన చెప్పారనమాట. బట్
బట్ ఇది నేను అంటే మీకు నేను చెప్పడానికి ఇప్పుడు బట్ సినిమాలో చూస్తే సార్ దానికి క్లారిటీ వచ్చేస్తుంది. అంటే అది చిన్న ఒక చిన్న సస్పెన్స్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి దాంతో. ఓకే. యా సార్. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? మీ క్యారెక్టర్ ఏంటి? ఇది ఒక సైకో థ్రిల్లర్ లాగా ఉంది. ఎస్ సార్. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ సార్. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి యాండీ. యాండీ ఏంటంటే ఒక కేర్లెస్, భయం అనేది ఉండదు. ఈ ఫ్రెష్ ఆత్మ అని చెప్పేసి ఆత్మల్ని పిలుస్తూ ఉండి ఒక చాలా వియర్డ్, ఒక ఏరీ ఆక్వర్డ్ క్యారెక్టర్ సార్ ఈ యాండీ అనే క్యారెక్టర్. సో బేసిక్గా మీరు ట్రైలర్ చూసినట్టయితే ఒక మెంటల్ అసైలం బ్యాక్ డ్రాప్ లో కొంతమంది క్యారెక్టర్స్ వస్తారు. ఆ క్యారెక్టర్స్ అందరూ చిన్న పానిక్ అవుతూ ఇలా భయపడుతూ అలాంటి ఒక చోటకు వచ్చిన టైంలో ఇంకో క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అయ్యి ఇంకా అక్కడ నుంచి మొత్తం గజిబిజి చేస్తాడు. సో ఆ క్యారెక్టరే యాండీ సార్. సో దట్స్ ద క్యారెక్టర్ ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ ద మూవీ. అంటే పాజిటివ్ క్యారెక్టర్, నెగటివ్ క్యారెక్టర్? అదే ట్రైలర్ చూస్తుంటే ఇది వస్తుంది సార్. చాలా అనుమానం వస్తుంది. చాలా షేడ్స్ ఉంటాయి సార్. ఫైనల్ షేడ్ ఆఫ్ ద క్యారెక్టర్ సార్ మొత్తం షేడ్స్ ఉంటాయి సార్. ఐ డోంట్ సే. అందుకనే సార్ మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా మీరు ఎక్కువ రివీల్ చేయొద్దని నాకు కానీ మా క్యాస్ట్ అందరికీ చెప్పారు. ఎందుకంటే ఈ సినిమా కూడా సార్ 100 minutes ఉంటుంది సార్. ఓన్లీ 100 minutes మూవీ రన్ టైమ్. అంతేనా? సో ఇట్స్ అ వెరీ పేసీ మూవీ అండ్ లిటరలీ ఆల్మోస్ట్ ప్రతి ఒక 10 నిమిషాలు ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. సో నేను ఇలాంటివి కొన్ని రివీల్ చేస్తే అది తెలిసిపోతే బాగుండదు కదా సార్. థియేటర్ లో ఆ ఫన్ అనేది మిస్ అవుతుంది. చెప్పండి సార్. వెదర్ యు ఆర్ ద హీరో ఆర్ విలన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే? సార్ డెఫినెట్లీ సార్ యాండీ విల్ బి అప్రిషియేటెడ్ ఆఫ్టర్ ద ఫిల్మ్ సార్. యాండీ అనే క్యారెక్టర్ ని జనాలు గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా ప్రేమిస్తారని కూడా అనుకుంటున్నాను. సో డెఫినెట్గా సార్ ఐమ్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్ నేనే సార్ మూవీలో. ఇతర యాక్టర్ల సపోర్టింగ్ ఏంటి? ఎవరెవరు మెయిన్? సో సపోర్టింగ్ యాక్టర్స్ సార్ మొత్తం ఒక 9 క్యారెక్టర్స్ ఉంటారు సార్. నేను కాకుండా ఇంకొక 9 క్యారెక్టర్లు ఉంటారు. సో లెట్స్ సే సంథింగ్ ఒక 10 అవతారం టైప్ లో అలాంటిది అనుకుందాం. ఒక 9 క్యారెక్టర్స్ ఉంటారు బిసైడ్స్ మీ ఇన్ ద ఫిల్మ్. సో అందులో ప్రమోదిని గారు, ఆవిడ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అండ్ కుశాలని అని ఒక అమ్మాయి, ఆవిడ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అపర్ణ దేవి అని మన రఘు కార్మాంచి అన్న ఆయన చేశారు. అండ్ ఇట్లా వేరియస్ క్యారెక్టర్స్. మన వైవ రాఘవ ఆయన, ఫనీ ఆచార్య అని ఆయన, హీ స్టాండప్ కామెడియన్, ఆయన చేశారు. అండ్ ఇట్లా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు సార్ మూవీలో. సో దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. అండ్ అందరూ ఏంటంటే ఈ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఓన్లీ నాది కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, ఒక డెప్త్ ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఒక్కొక్క క్యారెక్టర్ కి ఎవరో ఒకరు కనెక్ట్ అవుతూ ఉంటారు ఈ సినిమా. ఇది యాక్చువల్ గా ఒక నోటెడ్ యాక్టర్ లైక్ యూ, మీ ఇమేజ్ మీద ఒక ప్రయోగం అనుకోవచ్చు. రెగ్యులర్ క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్ గా ఉండేటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. లేదు సార్, అంటే ఎక్స్పెరిమెంట్ అనుకుని నేనైతే ఈ సినిమా చేయలేదు సార్. ఈ సినిమా నేను నిజంగా ఈ స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది, ఈ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. అండ్ మెయిన్ ఏంటంటే ఇందులో ఫైట్లు లేకుండా, లేకపోతే ఈ టీజింగ్లు ఇలాంటివి ఏం లేకుండా ఒక నీట్గా, వితౌట్ ఫైట్స్, వితౌట్ మాచోయిజం ఇవన్నీ లేకుండా ఒక హీరోయిజం అనేది హర్ష గారు చాలా బ్యూటిఫుల్గా చూపించారు సార్. అండ్ అది కాకుండా ఒక చిన్న, ఇప్పుడు సొసైటీలో ఒక సోషల్ ఇష్యూ మీద ఒక అండర్ కరెంట్గా ఒక స్టోరీ దాని మీద రన్ అవుతుంది సార్. అది క్లైమాక్స్లో అది రివీల్ అవుతుంది ఏంటో అనేది. బట్ సోషల్ ఇష్యూ ఒక పాయింట్ డైరెక్టర్ గారు తీసుకోవడం జరిగింది ఈ సినిమాలో. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తర్వాత నేను వెళ్ళి ఈయన టీంని కలిసి, మొత్తం యంగ్ టీమ్ సార్. అసలు వీళ్ళ ఫిల్మ్ మేకింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే నేను వేరే సినిమాలు ఇవన్నీ చేశాను కదా, వీళ్ళ ఫిల్మ్ మేకింగ్ కానీ, వీళ్ళు తీసే విధానం కానీ, వీళ్ళ కెమెరా మూవ్మెంట్లు అంతా చాలా డిఫరెంట్గా ఉంది సార్. నాకు చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇందాక చెప్పాను కదా సార్, క్లారిటీ. సెట్స్కి వెళ్ళక ముందే 6 months ప్రీ ప్రొడక్షన్ చేశారు సార్. సో సెట్స్కి వెళ్ళక ముందర ఏ షాట్, అంటే మొత్తం సెట్స్ అన్ని డిజైన్ చేపించేసుకున్నారు. శంకర్పల్లి దగ్గర చేసాం సార్, వైజాగ్ బ్యాక్ డ్రాప్. ఇక్కడ శంకర్పల్లిలో ఇండోర్స్ వైజాగ్ సార్, వైజాగ్. బట్ ఇండోర్ అంతా షూట్స్ కొన్ని ఇక్కడ చేయడం జరిగింది. అండ్ సో ఆ ఆర్ట్ డిజైనింగ్ కానీ, మొత్తం డిజైనింగ్, వాళ్ళ ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ, అండ్ ఎవ్రీ షాట్ ఏ యాంగిల్లో, ఏ కెమెరాతో, ఏ లెన్స్తో లైట్ ఎక్కడ పెట్టాలో అనేది కూడా అంత డీటెయిల్డ్గా ప్రతి షాట్ పెట్టుకున్నారు సార్. ప్రతి షాట్కి ఒక పేజ్ ఉండేది, ఎవ్రీ షాట్, సీన్ కూడా కాదు. సో ఆ క్లారిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ గివెన్ ద లిమిటెడ్ రీసోర్సెస్, గివెన్ ద లిమిటెడ్ బడ్జెట్స్ అండ్ స్టఫ్, అవన్నీ మైండ్లో అవన్నీ పెట్టుకుని చాలా మంచి ప్రోడక్ట్ అయితే డెలివర్ చేశారు హర్ష అని నేను చాలా బలంగా నమ్మి, అందుకే ప్రమోషన్స్కి కూడా మళ్ళీ లుక్లో
చేస్తున్నాను. సో, ఇలాంటి ఒక ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్ చేయాలంటే ఫస్ట్ నిర్మాత అనేటువంటి వ్యక్తి 100%. హౌ డు యూ కాంప్లిమెంట్ ద ప్రొడ్యూసర్ మిస్టర్ మహేంద్ర? మహేంద్ర గారు ఈజ్ అ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్ సార్. హి ఈజ్ అ వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి వ్యక్తి ఆయన. అండ్ ఇది ఆయనతో నేను ఇన్ని నెలలు ట్రావెల్ చేశా కదా! ఆయన నిజంగా ఏంటంటే మొత్తం ఆ యంగ్ టీమ్ ఏదైతే ఉందో అందరిని ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ సినిమాకు కూడా ఏదైతే కావాలో అది 100% ఆయన ఇచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఇంకోటేంటంటే ఇప్పుడు ప్రమోషన్స్ అనేది సినిమాకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ సినిమాకి. ఎందుకంటే పబ్లిక్‌కి రీచ్ అవ్వాలంటే ఎస్పెషల్లీ నాలాంటి యాక్టర్స్‌కి ఏంటంటే ప్రమోషన్స్ లేనిదే సినిమా చాలా మందికి తెలియకుండా అవుతుంది. అలాంటిది ఆయన మేము ఆంధ్ర టూర్ మొత్తం ఏసాం సార్. విజయవాడ నుంచి వైజాగ్ వరకు కవర్ చేసుకుంటూ మధ్యలో ఏరియాలు గుంటూరు, కాకినాడ, రాజమండ్రి ఇలా చాలా ప్లేసులు కవర్ చేసుకుంటూ వెళ్ళాం సార్ టూర్. సో ఆ టూర్‌ని కూడా ఆయన పెట్టి జనాలకి సినిమా తెలియాలని ఇప్పటిదాకా చెప్తున్నాను కదా సార్. జూలై 2 మేము టీజర్ లాంచ్ చేయడం జరిగింది సార్. జూలై 2 టీజర్ లాంచ్ చేసి ఆగస్ట్ 2వ తారీఖున సినిమా విడుదల. ఆల్మోస్ట్ ఆగస్ట్ 6th వరకు అనుకుంటా. 6th, 7th, 8th ఆ టైం వరకు ఆయన ప్రమోషన్స్ ఎవ్రీడే పెట్టారు. షెడ్యూల్స్. సో నేనేంటంటే నేను సినిమా చూసిన తర్వాతే ఈ డిసిజన్ తీసుకున్నా సార్. నాకు సినిమా చాలా బాగా నచ్చి కలర్ ఇవన్నీ ఏద్దాం అనుకుని నేను ప్రమోషన్ ఇంకా బాగుంటుంది, ఇంకా రీచ్ అవుతుందేమో అని నేను ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఆగస్ట్ 2 రిలీజ్‌కి పబ్లిక్‌ని బాగా అవేర్ చేశారు. ఐ థింక్ పబ్లిక్ ఆర్ అవేర్ డెఫినెట్‌గా సార్. ఎందుకంటే మేము చేసే ప్రమోషనల్ యాక్టివిటీలు గానియండి, ఇన్‌స్టాలు గానియండి, సోషల్ మీడియా అని ఇవన్నీ మేము అంటే వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈసారి పబ్లిక్‌లోకి వెళ్ళిపోయాం సార్. నేను చెప్పాను ఇందాక ఆ టూర్ పెట్టడానికి కూడా కారణం అదే. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా ఒక 4 డేస్ ఉంది రిలీజ్‌కి. సో ఈ 4 డేస్ కూడా మొత్తం ప్లాన్ చేసుకొని ఇంకా వెళ్తున్నాం సార్. అండ్ ఈసారి నాకు బోనాలు కూడా ఈ టైంలో ఉంది కాబట్టి ఇంకా నన్ను కొంతమంది మా ఫ్రెండ్స్ వీళ్ళు పిలిస్తే బోనాలకు కూడా వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా వాళ్ళందరూ ఎక్సైటెడ్‌గా ఉన్నారు ఆగస్ట్ 2 కోసము. అండ్ చాలా కాలేజెస్ కూడా తిరిగాము. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు సినిమా కోసం. సో నేను కూడా ఎదురు చూస్తున్నా ఆగస్ట్ 2 వరకు. ఓకే. మ్యూజిక్ పార్ట్ ఏంటి? ఎన్ని సాంగ్స్ గాని ఏమైనా ఉన్నాయా? మ్యూజికల్‌గా వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఆర్ఆర్ ఇలాంటి సినిమాలకు ఆర్ఆర్ ఈస్ వెరీ 100%. ఇంపార్టెంట్. సో ఆ పార్ట్‌లో ఇలా మ్యూజిక్ డైరెక్టర్ ఎబెనీజర్ పాల్ అండి. తన పేరు ఎబ్బీ అంటాము. ఎబ్బీ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్, వెరీ యంగ్ టాలెంట్. అండ్ తను అసలు అదరగొట్టేసాడండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాని అసలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. అంటే ఫ్రాంక్‌గా చెప్తున్నా నేను. అండ్ ఆయన ఈ సినిమాలో సాంగ్స్ అంటే ఒక థీమ్ సాంగ్ ఉంటుందండి. ఒక థీమ్ సాంగ్ అది క్లైమాక్స్ టైంలో వస్తుంది. అండ్ ఇంకొక సాంగ్ ఉంటుంది. అది కూడా క్లైమాక్స్ 2 సాంగ్స్ ఉంటాయి. బట్ ఇట్స్ నాట్ లైక్ మాంటేజ్ సాంగ్. సో అది సినిమా పరంగానే వెళ్తాయి. సో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం అసలు నేను ఇంకా ఎబ్బీకి ఫస్ట్ నేను సినిమా చూసాక నేను మా డైరెక్టర్‌కి వెళ్ళి ఒక్కసారి నాకు ఎబ్బీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి వెంటనే ఎబ్బీకి ఫోన్ చేసి అసలు యూ కిల్డ్ ఇట్ బ్రదర్, అసలు చాలా బాగా చేసావు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని చెప్పాను. అండ్ నా ఇప్పుడు ఎబ్బీ కూడా అంటే నేను చెప్పడం కరెక్ట్ కాదు, బట్ నెక్స్ట్ ఒక బిగ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ గా. సో అది తనే చెప్తే బాగుంటుంది. నేను అది సినిమాటోగ్రఫీ ఇస్ ఆల్సో లుకింగ్ డిఫరెంట్. యా చాలా డిఫరెంట్ గా కొత్తగా. సినిమాటోగ్రఫీ ఇస్ అజయ్ అండి, అతని పేరు అజయ్. సో అజయ్ ఫస్ట్ టైం కాదండి, అజయ్ ఇంత మునుపు చేశాడండి. ఇంత మునుపు కొన్ని వర్క్ చేశాడు. ఇప్పుడు కూడా నెక్స్ట్ మహేంద్ర గారి నెక్స్ట్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమా కూడా అజయ్ చేస్తున్నాడు. బికాజ్ ఆయనకి ఈ కెమెరా వర్క్ అంత బాగా నచ్చింది. సో నెక్స్ట్ సినిమా కూడా పెట్టుకున్నారు ఆయన. అండ్ ఇంత మునుపు చక్రవ్యూహం అని ఒక అమెజాన్ లో సంథింగ్ వచ్చినట్టుంది. చక్రవ్యూహం అని ఒక మూవీ, దానికి కూడా ఆ సినిమా కూడా అజయ్ చేశారు డిఓపి. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి చాలా కొత్తగా ఉన్నది. అంటే నేను రొటీన్ గా యాంగిల్స్ కానీ షార్ట్స్ కానీ పెట్టలేదు. చాలా డిఫరెంట్ గా చేశాడు అసలు అబ్బాయి కెమెరా వర్క్. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే ఎఫర్ట్ చాలా పెట్టాడు. అండ్ అది మీకు ఆగస్ట్ 2 స్క్రీన్ మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. థియేట్రికల్ గా ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు చూడటం కానీ థియేట్రికల్ ఫుల్ అనేటువంటిది తగ్గిపోయింది బాగా. డెఫినెట్లీ సార్. దీనికి మీకు థియేట్రికల్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? ఓటీటీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? డెఫినెట్లీ సార్, మీరు చెప్పింది చాలా మంచి క్వశ్చన్ సార్. ఇది ఏంటంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మన ఇంట్లోనే ఉంటాయి అన్ని, ఇంట్లోనే పెట్టుకు చూసుకోవచ్చు. కానీ ఏంటంటే సార్ ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాలు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే ఆ సౌండ్, ఈ చిన్న భయపడే సందర్భాలు, ఇంకా
మంచిగా ఒక పాప్‌కార్న్ పెట్టుకొని, ఒక కోక్ పక్కన పెట్టుకొని, ఈ సినిమా చూస్తే మంచి థ్రిల్స్, మంచి చిల్స్, భయపడుతూ మళ్ళీ కామెడీ గూడా ఉంటుంది కొంచెం. నవ్వుకుంటూ, భయపడుతూ అన్ని ఎమోషన్స్ అన్ని రకాలుగా ఫీల్ అయ్యి మొత్తం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్స్ లాగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. అండ్ అదే అంటున్నా కదా! అండ్ ఈ సినిమా ఒక అండర్ కరెంట్ మెసేజ్ గూడా ఇయడం జరిగింది. అండ్ క్లైమాక్స్‌కొచ్చేసరికి ఈ లాస్ట్ ఒక క్లైమాక్స్ కూడా కాదు. లాస్ట్ ఒక 30 మినిట్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ విల్ బి అమేజింగ్ బికాస్ ఆఫ్ ద సౌండ్ అండ్ విజువల్స్ అండ్ ద మేకింగ్ ఆల్సో. ఒక కొత్త మేకింగ్. సో ఐ థింక్ దిస్ ఆల్ ద పుల్ ఫ్యాక్టర్స్ సార్ ఫర్ ఈ సినిమాకి. ఇప్పుడు మీరు ట్రైలర్ ఇవన్నీ చూసుంటే దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ థాట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే చాలా బావుంటుంది. అంటే ఓటీటీలో మళ్ళీ ఈ సినిమా అందులో చూస్తే థియేటర్‌లో వచ్చేటువంటి కిక్ రాదు సార్ ఆ సినిమాకి అని నేను. ఈ సినిమా థియేటర్ కిక్ ఇస్ థియేటర్ కిక్. థియేటర్ కిక్ ఇస్ థియేటర్ కిక్ సార్. ఇది ఏ సినిమా అయినా 100%. కావచ్చు. ఏ సినిమా అయినా. ఓటీటీ అనేటువంటిది ఒక ఎమర్జెన్సీ ప్లాట్‌ఫార్మే తప్ప ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ నాట్ ద రియల్ Exactly. ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎ ఫిల్మ్. డెఫినెట్లీ సార్. డెఫినెట్లీ. రిలీజ్ హౌ బిగ్ యూ ఆర్ ప్లానింగ్? అంటే త్రూ బోత్ ద స్టేట్స్, అదర్ ఏరియాస్ అండ్ ఓవర్‌సీస్. డిస్ట్రిబ్యూషన్ అయితే మైత్రి మూవీస్ చేస్తున్నారు సార్ డిస్ట్రిబ్యూషన్. సో ఇంకా దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద రిలీజ్ మొత్తం వాళ్ళు ఓవర్‌సీస్ చూసుకుంటున్నారు. కూడా ఉంటుందా రిలీజ్? ఓవర్సీస్ వాళ్ళు మా ప్రొడ్యూసర్ కి తెలిసిన ఆయన ఉన్నారు సార్. సో ఓవర్సీస్ చేస్తున్నారు సార్. అంటే ఐ థింక్ ఎమిరేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దగ్గర చేస్తున్నారు, యుఎస్ చేస్తున్నారు. ఐ థింక్ ఐమ్ నాట్ షూర్ ఆస్ట్రేలియా చేస్తున్నారో తెలియదు, బట్ ఓవర్సీస్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడేమో మైత్రి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమా చూసారు వాళ్ళు కూడా. సినిమా చూసిన తర్వాత శశి గారు చూసారు సినిమా. ఆయనకి చాలా బాగా నచ్చింది సినిమా. అండ్ హీ స్పోక్ టు మీ ఫర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ హీ వాచ్ ద ఫిల్మ్. అండ్ సో డెఫినెట్గా సార్ మేమందరం చాలా ఎక్సైటెడ్ ఉన్నాం August 2 వరకు. వెరీ గుడ్. ఓకే, అది వదిలేస్తే నౌ విల్ Sir. కమ్ టు వరుణ్ సందేశ్ ఎస్ సార్. కెరీర్ ఎలా ఉంది? హౌ హ్యాపీ యు ఆర్ విత్ యువర్ ప్రెజెంట్ కెరీర్? గుడ్ సార్. ఐఎమ్ హ్యాపీ సార్. ఐమ్ గెటింగ్ a chance to play different characters first of all. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏమేంటి ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న సినిమాలు ఇది ఒకటి, దీని తర్వాత యా ఇది సార్. దీని తర్వాత ఇంకొక టూ ప్రాజెక్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి సార్. బట్ August 2 తర్వాత మాట్లాడదాం సార్ వాటి గురించి. 2 ప్రాజెక్ట్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. బట్ ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు ఆన్ సెట్స్ ఉన్నాయా? ఆన్ సెట్స్ ఉన్నాయి సార్. ఆన్ సెట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇంకోటి ఆల్మోస్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఒక దానికి కొంచెం షూట్ ఉంది ఇంకా బ్యాలెన్స్. 2 మూవీస్ అయితే ఉన్నాయి సార్ ప్రెసెంట్. అందులో ఒకటి ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్, ఇంకో దానిలో కంప్లీట్లీ ఒక యాంటాగనిస్ట్ నెగటివ్ క్యారెక్టర్. కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ ఉంటుంది. అందులో మళ్ళీ ఒక చిత్తూరు స్లాంగ్ అండ్ థిక్ మీసాలు గీసాలు మొత్తం కంప్లీట్ డిఫరెంట్ అటెంప్ట్ అది కూడా సార్. వరుణ్ సందేశ్ అంటే ఒక కాల్ అమెరికాలో, ఒక కాల్ ఇండియాలో ఉంటుంది. లేదు సార్, ఇప్పుడు 2 కాళ్ళు ఇక్కడే ఉంటున్నాయి. కెరీర్ ఓరియంటెడ్ గా ఉంటున్నా. ఎస్ సార్. ఇక్కడే ఉంటున్నాను సార్. మధ్యలో గ్యాప్ రావటమా, తీసుకోవటమా, ఏం జరిగింది? అది ఎందుకు? ఈ ఫెయిల్యూర్స్ వల్ల కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ రావటం కెరీర్ ఇదిగా? అంటే మోర్ దెన్ సక్సెస్ ఫెయిలియర్ అవి పక్కన పెట్టేసి సార్, మోర్ దెన్ దట్ ఇట్ వాజ్ సాటిస్ఫాక్షన్ రాకపోవడం సార్. అంటే నేను చేసే పాత్రలు, నేను చేసే క్యారెక్టర్స్, ఇప్పుడు నాకు వచ్చేటువంటి స్టోరీస్ లో నేను విన్నప్పుడు ఒకలాగా, తర్వాత అవి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఒకలాగా, తర్వాత నేను చేసే స్క్రిప్ట్స్, నేను సినిమా చూసినప్పుడే నాకే ఒక సాటిస్ఫాక్షన్ లేక, ఇలా ఒక సినిమా కాదు 2 సినిమాలు కాదు, ఇలా కొన్ని సినిమాలకి అలా అయింది. దాని తర్వాత నాకే అనిపించింది, ఇంకా నేనేం చేస్తున్నా, దిస్ నాట్, అసలు ఇది నేను ఇలాంటివి చేయకూడదు, ఎందుకు చేస్తున్నాను, దీనికన్నా అసలు బెటర్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ అని. అప్పుడు ఇంకా ఒక కాన్షియస్ డెసిషన్ నేను మా వైఫ్ తీసుకుని యుఎస్ వెళ్ళడం జరిగింది. అంటే సక్సెస్ కంటే కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువ. ఐ థింక్ మేబీ సమ్ టైమ్స్ అలానే ఉంటుందేమో సార్. ఐ థింక్ ఫెయిల్యూర్స్ విల్ టీచ్ యూ అ లాట్ ఇన్ లైఫ్ అండ్ దే విల్ టీచ్ యూ టు బికమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి ఏం నేర్పిస్తాయి అంటే అవి, అంటే నాకు పర్సనల్ గా అంటే ఇట్ మేడ్ మీ స్ట్రాంగర్ అనిపించింది ఒక వ్యక్తిగా. అంటే జనాలు ఇలా అంటున్నా, సినిమాలు ఎందుకు ఇట్లా, అసలు ఈడేంటి, ఈడు సినిమాలు ఏంటి, ఈడు ఇంకా యాక్టింగ్ చేస్తున్నాడా, ఎందుకు ఈడు మొహంకి సినిమాలు, ఇలాంటివన్నీ చూసి ఐ ఫీల్ దట్ ఇట్ మేడ్ మీ నన్ను ఇంకా ఒక వ్యక్తిగా ఇంకో కొంచెం స్ట్రాంగ్ చేసింది అనిపిస్తుంది. ఫస్ట్ సినిమాతో అద్భుతమైన సక్సెస్, తర్వాత కొత్త బంగారు లాకం, కుర్రాడు, ఇవన్నీ కూడా మంచి బూమ్ తీసుకొచ్చింది. ఎప్పుడు అలాంటి డెస్పరేట్ టాక్ అనేటువంటిది ఎప్పుడు రాలా, బట్ ఫెయిల్యూర్స్ అనేటువంటి రావటం అనేటువంటిది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్. యా సార్. అంటే నేను అదే అంటున్నా సార్, అంటే కొన్ని థింగ్స్ అందరికీ తెలియదు కదా సార్, నేను కొన్ని ఇంకా చూస్తూ ఉంటాను కదా నాకు వచ్చినవి. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మేడ్ మీ స్ట్రాంగర్. అండ్ అదే అంటున్నా, మీరు అన్నారు కదా ఆ ఫేజ్ కి రావడానికి కారణం ఏంటంటే 100% సినిమాలు, నేను అప్పుడు ఆ టైంలో చేసిన సినిమాలు వర్కౌట్ కాకపోవడం, జనాలు చూడకపోవడం అండ్ జనాలకి నచ్చకపోవడం, ఇంకా అంతకు మించి ఏముంటుంది సార్. సో దట్స్ వై దోస్ ఫిల్మ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. తప్పులు చేశాను అనే ఫీలింగ్ ఏమైనా ఉందా?
అంటే కెరీర్‌ని కరెక్ట్‌గా డిజైన్ చేసుకోలేకపోయాను. ఒక అద్భుతమైన ఇదొచ్చింది. ఎక్కడో అమెరికాలో ఉండి ఓ చిన్న ఫోటో షూట్ చేసి పంపిస్తే అది అవును. చూసేసి, అవును. అది చూసి శేఖర్ కమ్ముల గారు అవును. అవకాశం అవును. ఇవ్వటం. అవును. ఒక అసలు అన్‌యూజువల్ టర్న్, యెస్ అన్‌యూజువల్ సార్. సో సక్సెస్ అనేటువంటిది చూసిన తర్వాత దాన్ని డైజెస్ట్ చేసుకోవటం, దాన్ని డిజైన్ చేసుకోవటంలో పొరపాట్లు చేశాను అనేటువంటి యాహ్! సెల్ఫ్ సార్. రియలైజేషన్ ఏమైనా ఉందా? డెఫినెట్‌గా సార్. అంటే అప్పుడు ఇంకోటేంటంటే సార్ వయసు. అంటే హ్మ్. అప్పుడు నాకు 'హ్యాపీ డేస్' అప్పుడు 17 ఏళ్ళు సార్. సినిమా రిలీజ్ అయినప్పటికి 18 ఏళ్ళు. హ్మ్. సో ఏజ్ అనేది డెఫినెట్‌గా అంటే హ్మ్. ఇప్పుడు 'కొత్త బంగారు లోకం' జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఊరికే. హ్మ్. 'కొత్త బంగారు లోకంలో' విలన్ ఎవరు అనేది మీరు ఆలోచిస్తే వయసు అనేది విలన్ ఉంటది ఆ సినిమాలో. యెస్. సో యెస్. మేబీ నాకు కూడా నా లైఫ్‌లో అలానే అయిందేమో. హుహు. బట్ నేను అదే అంటున్నా సార్. సో దట్స్ ఐ మీన్ అది లైఫ్ అనేది ఐ థింక్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పర్సన్స్ లైఫ్. అందరి మేబీ ఎక్సెప్ట్ ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళ జీవితాలన్నిట్లో యూ విల్ సీ అప్స్, యూ విల్ సీ డౌన్స్ అండ్ యూ విల్ సీ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక లేయర్ ఆఫ్ ఆర్టిస్టులు ఇప్పుడు నెపో కిడ్స్ అంటారు. నెపో కిడ్స్ అంటే లేటెస్ట్ టేక్ 'రామ్ చరణ్' గాని, 'అల్లు అర్జున్' గాని, లేకపోతే 'ఎన్టీఆర్' గాని, 'ప్రభాస్' వీళ్ళందరూ కూడాను నెపో కిడ్స్‌గా వచ్చినప్పటికీ ద వే దే ఆర్ డిజైనింగ్ అనేటువంటిది వాళ్ళకి సక్సెస్ కంటిన్యూటీ అనేటువంటిది గొప్పగా వస్తుంది. మీలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు కొత్తగా ఒక ఎమర్జింగ్ ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆ డిజైనింగ్ అనేటువంటిది తెలియకపోవటం. ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు. మీరు కష్టపడుతున్నారు. తక్కువేం చేయట్లేదు మీరు కూడాను. కానీ సరైనటువంటి డైరెక్షన్ లేకపోవటం కూడా ఒక కారణం అనుకోవచ్చా? వేరే వాళ్ళతో అయితే నేను కంపేర్ చేసుకోను. బట్ నా తరఫునైతే నా పర్స్పెక్టివ్‌లో అయితే 100% నేను ఆ టైంలో నేను ఇంకొంచెం కాన్సంట్రేటో, ఎఫర్టో లేకపోతే ఇంకొంచెం నాకు తెలిసుంటే మేబీ ఇంకొన్నేళ్ల తర్వాత నేను అవి చేసుంటే మేబీ బాగుండేదేమో ఎవరి మాట అనిపించింది. వినలేదు అనేటువంటి ఒక టాక్ ఉంది కదా! ఎవరైనా చెప్పినా ఏదండి? చిన్న ఎవరైనా చెప్పినా కూడా ఎవరి మాట వినకపోవటం, మొండిగా ఉండటం అనేటువంటిది కూడా నేనా? ఆ! అదే అలాంటి అండి. కూడా రీజన్ ఇప్పుడు కూడా ఇప్పుడు రకరకాలుగా అనుకుంటున్నారు. గానీ నేనేమంటానంటే మేబీ చాలా మంది మాటలు విన్నాను ఆ టైంలో. అది హ్మ్. మేబీ వినకుండా ఉండాల్సింది. హ్మ్. చాలా మందికి మొహమాట పడి యెస్‌లు చెప్పాను ఆ టైంలో. అప్పుడు హ్మ్. నో చెప్పాల్సింది. సో ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ హ్మ్. నేనేంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను పాస్ట్‌ని పాస్ట్‌లోనే ఉంచేద్దాం అనుకుంటా. అండ్ డెఫినెట్‌గా నాకదొక వెరీ గుడ్. మంచి అంటే నాకు సినిమా పరంగా మనం దాన్ని సైడ్ కొంసేపు పెట్టేస్తే హ్మ్. ఒక వ్యక్తిగా, ఒక హ్యూమన్ బీయింగ్‌లా, ఒక మనిషిలాగా నన్నివన్నీ చాలా స్ట్రాంగ్‌గా చేసాయి అని హ్మ్. అని నేను అనుకుంటున్నాను సార్. వెరీ సో గుడ్. ఐ వెరీ ఫీల్ గుడ్. దట్ ఇట్ రియలైజేషన్ ఈస్ ఇట్ వెరీ మేడ్ ఇంపార్టెంట్. మీ ఎ బెటర్ పర్సన్ అనుకుంటున్నాను సార్ వెరీ అంతే. గుడ్. ఆ యాహ్! రియలైజేషన్ అనేది కావాలి. యాహ్! సరే సక్సెస్, ఫెయిల్యూర్స్ యాహ్! సార్. అంటే నేను ఇందాక చెప్పింది చాలా బావుంది. ఆ వయసులో విలన్నే వయసే విలన్ అని చెప్పడం. నిజంగా చాలా మందికి పెద్ద పెద్ద అనుభవాలొచ్చిన తర్వాత కూడా బుద్ధి రాకపోవటం ఉంటది. అదే సార్. కానీ అవును. చిన్న వయసులో అది రియలైజ్ అవ్వటం, వయసులో చేసిన తప్పులు గాని, పొరపాట్లు నేరాలేం చేయలేదు కానీ చిన్న చిన్న పొరపాట్లు, డెసిషన్ మేకింగ్‌లో పొరపాట్లు డెఫినెట్‌గా సార్. అనేటువంటివి డెఫినెట్‌గా. అండ్ ఎందుకంటే చాలా మంది హీరోలబ్బా! మీ ఏజ్ గ్రూప్‌లో చాలా మంది హీరోలు అవును. 1 ఆర్ 2 సక్సెస్ రాగానే సక్సెస్‌ని డిజైన్ చేసుకోవటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ సార్. మోర్ డెఫినెట్‌గా. దాన్ ద ఫెయిల్యూర్ కంటే కూడాను సక్సెస్ ని డైజెస్ట్ చేసుకోవటం చాలా కష్టం. అవును. దాన్ని డిజైన్ చేసుకోవటం చాలా అవును. కష్టం. అక్కడే చిన్న చిన్న రాంగ్ స్టెప్‌లు పడతాయి చాలా డెఫినెట్‌గా సార్. మందికి. డెఫినెట్‌గా. సో, నౌ యూ హావ్ రియలైజ్డ్. అయ్యో! ఇంక ఎనీ ఆఫ్టర్ థట్ ఇక 'బిగ్ బాస్' అనేటువంటిది వన్ ఫేజ్ ఆఫ్ యువర్ దిస్ థింగ్. యాహ్! 'బిగ్ బాస్ 3' యాహ్! అవును హ్మ్. సార్. ఆల్‌మోస్ట్ ఫైనల్స్‌కొచ్చిన తర్వాత 'బిగ్ బాస్‌లో' ఎక్స్‌పెక్టెడ్ టు బి ద విన్నర్. హుహు. ఎలా అనిపించిందప్పుడు? ఇందాక టాపిక్‌లోనే ఒక థింగ్ ఐ వాంటెడ్ టు మెన్షన్ నాకు నాకు చాలా మటుకు ఐ ఫీల్ లైక్ 'వితిక' మేడ్ మీ ఇంకా ఒక బెటర్ పర్సన్‌లా నన్ను చేసింది 'వితిక' నా పక్కన ఉండడం వల్ల, 'వితిక' నాతో ఉండడం వల్ల షీ మేడ్ మీ ఎ బెటర్ పర్సన్ అని తనకు కూడా నేను ఆ క్రెడిట్ 100% ఇయ్యాలి. హ్మ్. అండ్ 'బిగ్ బాస్‌కి' వస్తే తను నాతో పాటు ఉండింది. ఇద్దరం కలిసి వెళ్ళాం హౌస్‌లోకి. అది ఫస్ట్ కదా ఒక వైఫ్ అండ్ హస్బాండ్ 'బిగ్ బాస్‌లో' పార్టిసిపేట్ చేయటం. అవునండి. అవును. ఆ తర్వాత కూడా ఇంకోటి జరగల. యూ ఆర్ ద ఓన్లీ వన్ కపుల్ హూ పార్టిసిపేటెడ్ సైమల్టేనియస్‌లీ ఇన్ 'బిగ్ బాస్.' సో, అదే అండి. నేను చెప్తున్నాను కదా! ఆ షోకి కూడా ఏంటంటే తను నా పక్కన ఉంటుంది. తను కూడా వస్తుంది నాతో పాటు అనే మైండ్ సెట్‌తోనే నేనెళ్ళాను. హుహు. దట్ మేడ్ ఇట్ ఈజియర్ ఫర్ మీ. అంటే ఆ టైంలో హౌస్‌లో ఉన్నప్పుడు అక్కడికెళ్ళినప్పుడు నేనేంటంటే విల్ ఐ విన్ లేపోతే లేదా? లేపోతే ఏంటా? అనేది అంత నేను ఆలోచించలేదు. నేను హ్మ్. యాక్చువల్లీ ఏంటంటే ఐ డిడ్‌ంట్ లైక్ ఇప్పుడు గేమ్స్‌లో, టాస్క్‌లో ఇట్లా చేసేవాడిని. బట్ బిసైడ్స్ దట్ ఐ వాస్ జస్ట్ మై సెల్ఫ్ అండి. నేను ఎట్లా హుహు. ఉంటానో అలానే ఉన్నాను నేను. హ్మ్. దానికి మించి నేనేమి హ్మ్. ఇంకా ఐ డిడ్‌ంట్ ట్రై టు ఇప్పుడు మనం గెలవాలి, మనం ఇది చెయ్యాలి అనేది నాకు మైండ్‌లో అది లేదు. ఐ థాట్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అది ఒక 105 రోజులు నా లైఫ్‌లో ఖచ్చితంగా మర్చిపోలేని రోజులు అవన్నీ. ఎందుకంటే హ్మ్. అది ద రియల్ హ్యాపీ డేసా?
అది అంటే కంప్లీట్లీ యూర్ అవే ఫ్రమ్ కంప్లీట్లీ డిజిటల్ కానీ సోషల్ మీడియాలు కానీ ప్రపంచం నుంచి ఫోన్లు టీవీలు ఏం లేకుండా ఒక అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక అది ఒక డిఫరెంట్ వరల్డ్, అది కంప్లీట్గా ఒక వేరే ప్రపంచం. ఆ ప్రపంచంలో ఆ 15 మందో 20 మందో 10 మందో 5 మందో ఉండడం అనేది ఇట్స్ అ వెరీ ఏంటంటే అది ఒక అసలు అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సార్ అది దాని గురించి. అండ్ సో దట్ వాజ్ ఏంటి బిగ్ బాస్ లో బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? బిగ్ బాస్ లో బిటర్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఏం అనిపించలేదు సార్. మొత్తం అంతా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ జర్నీ. అండ్ 105 days నేను ఏదైతే ఉన్నానో దట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ మేబీ కొంచెం బెటర్ ఏంటంటే విధిగా 2 weeks ముందర ఫైనల్స్ కి 2 weeks ముందర తను వెళ్ళిపోయింది. అప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను, అంటే ఆల్మోస్ట్ 91 days కలిసి ఉన్నాం కదా. అండ్ నేను అదే అంటాను అప్పుడప్పుడు, మేబీ ఆ ఇంట్లో అన్ని రోజులు ఇప్పుడు బయట ఉంటే ఇప్పుడు నా వర్క్ నాది, తన వర్క్ తనది, ఇప్పుడు తన వ్లాగ్స్, తన షూట్స్ ఇవి, నా షూట్స్ ఇవి, యూనో ఇట్స్ హెక్టిక్ బిజీ లైఫ్ అని మనం ఇప్పుడు ఉండే కాలంలో. అందరికీ పనులు ఉంటాయి, ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా మేబీ ఫ్యూ అవర్స్ స్పెండ్ చేస్తాం. బట్ అక్కడ ఏంటంటే రోజు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళే, రోజు కలిసి ఉంటాం, రోజు పక్కనే ఉంటాం. కాబట్టి ఐ థింక్ మా ఇద్దరు బాండ్ ని కూడా అది చాలా బాగా స్ట్రాంగ్ చేసింది అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. తను ఎన్ని వారాలు ఉంటుంది బిగ్ బాస్? తను ఆల్మోస్ట్ ఆల్ షీ ఆల్సో నేను 15 weeks సార్, 15 weeks, తను 12 weeks ఏ ఉన్నట్టుంది. తను 13 weeks. 13 weeks. 13th week లో బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చేశాను తను. ఓ చేశారా? ఓకే ఓకే, వెంట్ వెరీ వెల్. ఓకే, నైస్ సార్. వెరీ మంచి ఇది ఉన్నటువంటి అమ్మాయి తను. She's very strong, very independent, strong. Yeah, very independent, strong. She's very smart, clever, intelligent woman. I'm very lucky, sir. So married life is very good. Beautiful. పిల్లలు? Yeah, sir. We're planning, sir. మధ్యలో చిన్న, I mean, వితిక కూడా ఇంత మునుపు she shared it. She had a చిన్న miscarriage. Yeah, miscarriage అయింది సార్. So yeah, so దాని తర్వాత obvious గా ఏ women can take some time to heal from that, right sir? ఇప్పుడు ఆర్టిస్ట్ గా కంటిన్యూ చేయాలి అంటే వృతిక ఇస్ ఆల్సో an actor, yeah you are also an actor. ఇద్దరు కంటిన్యూ చేయాలంటే ఇక ఇండియన్ గా ఉండవలసిందే కదా, మళ్ళీ అమెరికా అటు ఇటు వెళ్ళేది ఉందా? యు ఆర్ బ్యాక్ వన్స్ ఫర్ ఆల్? లేదు సార్, నేను ఇప్పుడు యుఎస్ వెళ్ళి ఇప్పుడు మన మమ్మీ డాడీతో మా నాన్నమ్మ వీళ్ళతో మాట్లాడుతుంటే అదే అంటున్నారు, రే నువ్వు 2 ఏళ్ళు పైన అయింది నేను యూఎస్కి వెళ్ళంట. నాకే తెలియదు, ఎందుకంటే ఇక మొన్న రీసెంట్ గా నిందా సినిమా షూటింగ్, నిందా మూవీ రిలీజ్ అయింది. ఇంకా ఆ షూటింగ్ లో ఉన్నా, ఈ షూటింగ్ లో ఉన్నా, ఇంకో 2 movies చేస్తున్నా అని చెప్పాను కదా సార్. ఆ మూవీస్ ఇంకా సో లాస్ట్ 2 years నుంచి నేను అసలు యుఎస్ కూడా వెళ్ళలేదు అసలు. బేసిక్ గా 1 month కూడా ఐ డోంట్ హ్యావ్. యూజువల్లీ 1 month ఉన్నా నేను వెళ్తాను, వెళ్ళి మా మమ్మీ డాడీ మా చెల్లి అందరూ అక్కడే ఉంటారు. సో నేను వెళ్ళలేదు. బట్ ఐ థింక్ మేబీ విరాజీ తర్వాత ఒక చిన్న బ్రేక్ తీసుకుని వెళ్ళి మా ఫ్యామిలీ అందరినీ. అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఒక క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. యు ఆర్ వన్స్ ఫర్ ఆల్ బ్యాక్ హియర్ అండ్ యు ఆర్ కంటిన్యూయింగ్ హియర్ అనేటువంటి విషయం బాగా ప్రొడ్యూసర్స్ లో కానీ డైరెక్టర్స్ లో రిజిస్టర్ అయితే ఎస్ వీ కెన్ ట్రావెల్ విత్ వరుణ్ అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. yes sir, 100%. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ 100% సార్. ఐఎమ్ హియర్, ఐఎమ్ ఓన్లీ హియర్. ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే సిరీస్ దైనా చేద్దాం అనుకుంటున్నాను, యాక్టింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంకెందుకంటే నాకు ఇప్పుడు 35 ఏళ్ళు, నేను వచ్చింది 17 ఏళ్ళకి. నా సగం జీవితం పైన నేను ఇక్కడే ఉన్నాను. అండ్ ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ నాతో ట్రావెల్ అయిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ నాతో సినిమాలు చేసి నా మీద ఒక నమ్మకం పెట్టుకుని ఇక్కడ దాకా నన్ను అందరూ తీసుకొచ్చారు. అండ్ మీలాంటి ప్రెస్, మీడియా ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీ అందరూ. మీడియా అంటే అసలు మీ తాతగారు అవునండి, రామచంద్రమూర్తి గారు. అవునండి, అవును, మాకు చాలా క్లోజ్ సన్నిహితులు. అలాగే మీ బాబాయ్ శ్రీధర్, అవునండి, తను టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేసిన రోజుల నుంచి కూడా మాకు బాగా క్లోజ్. అవునండి, తాత ఎప్పుడు చెప్తుండేవారు, అవునండి, రావు గారు మా వాడు వచ్చాడు కొంచెం చూసుకోండి అని చెప్తుండేవారు. అవునండి. లాంగెస్ట్ జర్నీ. నేను ఈ విరాజీ సినిమా చూస్తే ఖచ్చితంగా నేను మొన్న మా బామ్మగారితో అదే అంటూ ఉన్నాను, తాతయ్య ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా గర్వపడేవాడు. అబ్బా మంచి క్యారెక్టర్, ఎందుకంటే ఆయనకి ఎమోషన్ చిన్న ఇవన్నీ ఇష్టం ఆయనకి సినిమాలు. ఎప్పుడు నాకు చెప్పేవాడు ఇలా సినిమాలో ఎమోషన్ కొంచెం ఉండాలి, ఫీల్ అయ్యేలా చేయాలని. బట్ ఇది నేను అనుకున్నా ఈ సినిమా చూసింటే డెఫినెట్ గా ఆయన హీ వుడ్ హావ్ బీన్ ప్రౌడ్ ఆఫ్ మీ అని అనిపించింది నాకు. ప్రొడక్షన్ వైపు వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా? లేదు సార్, ఇంకా ఆ థాట్ అయితే లేదు సార్. అంటే ఓన్లీ యాక్టర్ గానా, ఎనీ అదర్ ఎక్స్పాన్షన్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు కానీ? అలా ఏం లేదు సార్. యాక్టర్ గా అండ్ మధ్యలో కొన్ని సినిమాలో సాంగ్స్ పాడాను సార్. అండ్ రీసెంట్ గా మొన్న సాంగ్స్ పాడారు, కొన్ని సినిమాల్లో పాడాను సార్. అండ్ సింగర్ టూ కదా, అంటే సింగర్ అంటే అలా ఏం లేదు సార్, మామూలు బాత్రూమ్ సింగరే, కాకపోతే కొన్ని సినిమాల్లో అలా పాడా.
అండ్ ఇవాళ సాయంత్రం ఒక సాంగ్, అంటే ఇది ఎప్పుడు టెలికాస్టో తెలియదు, బట్ ఇవాళ సాయంత్రం ఒక సాంగ్ ఒకటి, ఒక ర్యాప్ సాంగ్ విరాజీకి, ఒక ప్రమోషనల్ ర్యాప్ సాంగ్, సినిమాలో ఉండదు బట్ ఒక ప్రమోషనల్ సాంగ్ ఒకటి నేను అండ్ రంజిత్ అని ఆయన ఇద్దరం రాసి నేనే ర్యాప్ కూడా చేశాను ఫస్ట్ టైం. ఓకే. సో అదొక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. అంటే అక్కడ యువర్ అన్ ఎంప్లాయీ కదా, అమెరికాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా. సార్ నేనా? నీవు అమెరికాలో చేసావు. లేదు సార్, ఎక్కడ సార్? ఆహా. అప్పుడు నాకు 17 ఏళ్ళు సార్. అప్పుడు అక్కడ 17 ఏళ్ళు. ఓకే. అంతే. తర్వాత మధ్యలో- you were into some software business. అదే సార్, ఈ బిజినెస్ ఏం లేదు సార్. నేను అంటే మా పేరెంట్స్ కి ఉండేది అదే. కన్సల్టింగ్ ఫర్మ్ ఉండేది. మ్మ్. అది ఎప్పుడో అది తీసేశారు వాళ్ళు. మ్మ్. నేను ఈ గ్యాప్ ఎప్పుడు తీసుకున్నాను, అప్పుడు నేను వెళ్ళి ఒక కోర్స్ అనేది ఒకటి చేశాను సార్. మ్మ్. ఆ ఏం టైంలో కోర్సు? ఎస్ఏపి కోర్స్ ఒకటి చేశాను సార్. సో అంటే అది ఇప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలోనే క్యారెక్టర్స్ వీటి మీదనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక అదర్ యాక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. వరుణ్ కి ఏదైనా ఉందా? లేదు సార్. బిజినెస్ గానీ, ఎనీ సెటప్ ఆర్ జాబ్ వైజ్ గానీ? లేదు సార్, ఏం లేదు సార్. ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ఫిలిమ్స్. ఎస్ సార్, ఓకే. ఓకే. ఎస్ సార్. అంటే చాలా మంది యంగ్ కాఫీ షాప్లు ఓపెన్ చేయటం, లేకపోతే హోటల్స్ పెట్టడం, లేదు సార్. ఇట్లాంటి అదర్ ఎక్స్పాన్షన్స్ ఉంటున్నాయి. నాకైతే ఏం లేదు సార్, కానీ మా ఆవిడ కొన్ని ఇన్వెస్ట్మెంట్లు ల్యాండ్లు ఇన్వెస్ట్మెంట్లు ఇవి చేస్తుంది సార్. నాకైతే ఏం లేవు సార్. సో విత్కా ఇస్ రోలింగ్ ద బాల్. షీ హ్యాస్ టు సార్. ఐ క్యాన్ రోల్ ద బాల్ ప్రాపర్లీ. సో తనే చేయాలి నా కోసం. సో ఎనీ హికప్స్ ఇన్ ద కెరీర్? హ్యాపీగా ఉందా? ఆర్ యు హ్యాపీ విత్ వాట్ యు ఆర్ నౌ? ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ August 2 కోసం. నేను చాలా ఎదురు చూస్తున్నాను, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే అదే చెప్పాను కదా సార్, ఇలాంటి క్యారెక్టర్స్, ఇలాంటి అవతారాలు ఉండే క్యారెక్టర్లు అనేవి చాలా తక్కువ సార్లు వస్తాయి, అంటే ఎస్పెషల్లీ నాకు. సో అలాంటిది ఈ క్యారెక్టర్ వచ్చింది, అండ్ విత్ అ బ్యూటిఫుల్ స్టోరీ, వెల్ లేయర్డ్. ఇందులో చెప్పాను కదా ఇందాక, ఒక కామెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, మంచి భయపెట్టే సందర్భాలు ఉంటాయి, ఒక చిన్న లవ్ స్టోరీలో ఒక బిట్రేయల్, ఒక మోసం యాంగిల్లో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. సో అన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఇంటర్ట్వైన్ చేసుకుంటూ చేశాడండి మా డైరెక్టర్. సో అది ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రాండ్ సక్సెస్ ఆఫ్ విరాజీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ గెటప్ తో తర్వాత నెక్స్ట్ గెటప్ లో కలవచ్చు మనం. డెఫినెట్ గా సార్, డెఫినెట్ గా. నెక్స్ట్ ఫిలిం త్వరలో వస్తుంది కదా. యా, ప్రాబ్లీ మేబీ అంటే సెప్టెంబర్ మేబీ. టైటిల్ ఏంటి సినిమా టైటిల్? అది August 2 విరాజీ అందరూ చూడండి సార్, దాని తర్వాత మాట్లాడదాం సార్ దాని గురించి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్వేస్ ఫర్ యువర్ లవ్ సార్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్.